అరే బబ్బీ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా అరే మనం ఇక. అవును మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. బబ్బీ నువ్వు ఏడికి వచ్చినావరా? నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో ఫ్రెండ్స్ నేను మా బబ్బీ గారు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఈ రోజు. ఇప్పుడైతే లోపలికి పోదాం రండి ఫ్రెండ్స్. మమ్మీ కోడి పిల్లలు ఉన్నాయా లేవా? అవునే నాకేం తెలిసే, పోయి అమ్మమ్మని అడిగితే తెలుస్తుంది కోడి పిల్లలు ఉన్నాయా లేవా. సరే మమ్మీ. చూడండి ఫ్రెండ్స్ రాగానే మా మమ్మీ దగ్గరికి అయితే ఎట్లా అవుతుంది. మా మమ్మీని అయితే చూపిస్తా. మా మమ్మీ అయితే ఇగో షాప్ లో ఉంటది. ఇగో బాగున్నావా? మమ్మీ అయితే ఇక షాప్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మా మమ్మీ అయితే ఎప్పుడు ఎనీ టైం ఇక షాప్ లో ఉంటది మా మమ్మీ. మా బాబీ గారికి అయితే ఇక షాప్ ఆటోలు వచ్చిరా? ఆటోలు వచ్చినాం. ఎప్పుడు వస్తామని ఎప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు పాటిస్తారా? పార్టీ అంటే ఇస్తా అమ్మమ్మకు. అమ్మమ్మ కోడి పిల్లలే ఇన్నే చూస్తున్నాయి. అవునే మొన్న నుంచి అవి మంచిగా ఉన్నాయి అయ్యే కోడి పిల్లలు. మంచిగా ఉన్నాయి. వాడు బాక్స్ లో పెట్టిన. అరే బబ్బిగా ఇన్నే ఉన్నాయి కోడి పిల్లలు. అవును మమ్మీ. సో ఫ్రెండ్స్ ఇదైతే మేము కోడి పిల్లలు లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు అయితే మేము కొనుక్కున్నాం. మా బబ్బీ అని కోసం టైం పాస్ అవుతలేదు అని చెప్పి 3 కోడి పిల్లలు అయితే తీసుకున్నాం. ఎంత బాగున్నాయి చూడు. ఇప్పటికి మేము తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఈ రెక్కలు అయితే ఈ రెక్కలు ఉంటాయి కదా వైట్ కలర్ వి, ఇవైతే కనిపించలేవు. ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. మా బబ్బీ అని అయితే 3 టైమ్స్ పొడిచిందంట. చిన్నగా ఉంది కదా ఇట్లా దూరతాను ఇట్లా ఎట్లా అన్నది. ఇప్పుడు పట్టుకోరా. ఎంత భయపడుకుంటా కోడి పిల్లలు అయితే ఉన్నది. ఒక్కసారి పట్టుకోలేదు. వద్దు మమ్మీ అంటుంది. పట్టుకో ఒక్కసారి. సో ఫ్రెండ్స్ ఒక్కొక్క కోడి పిల్ల అయితే చూపిస్తాయి. బబ్బీ నువ్వు భయపడొద్దురా సరేనా, బయటికి తీస్తున్నా. సరే మమ్మీ. సో ఫ్రెండ్స్ పింక్ కలర్ కోడి పిల్ల ఎంత బాగుంది చూడండి. ఇదైతే చాలా అంటే చాలా హుషారు ఉంది. అరే ఏం కాదే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మా బబ్బీ గారు చూడండి, నేను పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఆమె నా మీదకి ఎక్కుతుంది. వీళ్ళు వదిలేస్తున్నారా? నెక్స్ట్ వచ్చేసి వైట్ కోడి పిల్ల. ఇగో ఎక్కడ పోతున్నావు? మీరు భయం అవుతుంది పొడుస్తావా ఏంది? ఆ గొడవ చూడండి ఫ్రెండ్స్ నాకు నా చేతి మీద ఎట్లా చూస్తుందో. ఇక తినాలి గింజ ఉంది దీన్ని. సో ఫ్రెండ్స్ ఇంకోటి నెక్స్ట్ చెక్క పోతుందా ఇంకా. సో ఫ్రెండ్స్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, 3 కలర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. మా బబ్బీకి నచ్చైతే తీసుకుంది. 3 కలర్స్. అప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అరే మొత్తం డల్ ఉండే అది మొత్తం నడవలేకపోతుంది అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ వైట్ తెచ్చినాం. ఇక వైట్ ఈ రెండుటికన్నా ఈ పింక్ చాలా షార్ప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ పింక్ అయితే ఆ రెండుటిని అయితే అస్సలు ఆడుకోనియది. ఆ రెండు వండుకుంటే ఇది పోయి వాళ్ళని ఓడుస్తుంది. ఇది వండుకున్నప్పుడు అవి వండుకోవాలి. మస్తు అంటే మస్తు టైం పాస్ అయింది ఫ్రెండ్స్ మొన్న వచ్చినప్పుడు అయితే. అరే బబ్బీ అవిటి గింజలు అయిపోయినాయి, గింజలు తీసుకురా పోయే. మమ్మీ ఫస్ట్ వాటిని కింద దింపిస్తే వేద్దాం. సరే ఒక్కొక్కటి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే బయట ఇడితే ఇప్పుడు చూడండి ఎట్టు ఉరుకుతాయి ఇవి. అయిపోయి అయ్యో ఇంకొకటి. అయ్యో ఆ గ్రీన్ ఏంది డల్లుగా అయింది ఏందిరా బబ్బీ? ఆ గ్రీన్ది ఏమో. అయ్యి గింజలై అగో చూడండి అవి ఎట్లా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్. అగో పింక్ చూడ నా కాలు. మా బబ్బీ అని చేయకూడదు ఫ్రెండ్స్, మా బబ్బీ అని చేయకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా బబ్బీ గారు అయితే ఎట్లా భయపడతాడో. చూడండి నెత్తి మీద ఎక్కించుకో. అరే బబ్బీ ఏమన్నా ఒకసారి రారా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బబ్బీ గారిని అయితే ఈ కోడి పిల్లలు అయితే తలపైన పెడతా. మా బబ్బీ గారు కోడి పిల్లలు అంటే ఇష్టం కానీ కోడి పిల్లలని చూసి భయపడుతుంది. చూడు నేను ఎక్కించుకుంటున్నాయి. ఒక్కసారి ఏమన్నది ముట్టుకుంటా ఇట్లా ఇట్లా అయిపోయి భయం ఏముంది, మంచి చేతి వేసుకుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎత్తుకున్నా సరే ఏమన్నా జస్ట్ ఇది కొరుకుతుంది మన నీ ఇష్టం. ఇప్పుడు నీ దోశ ఖర్చు అయిపోమా నువ్వు బంగారు, నువ్వు దోశ ఖర్చు అయిపో. వైట్ కోడి పిల్ల కాదు, అన్ని కోడి పిల్లలు దోశ ఖర్చు అయిపోతాయి. నీ ఇష్టం. అబ్బి ఏమని ఇక్కడ రారా ఒకసారి. నేను ఏమన్నా నువ్వు కూర్చోను, అటు మరలి కూర్చో. నేను ఏమన్నా అటు మరలి కూర్చో. చూడండి నెత్తి పైన ఎంత మంచి
చూసుకో దిగింది. చూసా నేను ఎత్తిపోయిన కోడిపిల్ల పెట్టినా. చూడండి ఫ్రెండ్స్ మా బాబీ పెట్టుకున్నా నేను ఆర్లాడు, నాకేం భయం లేదు. చూసుకో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంత కూరలు అయితే కొరుకుతుంది, చేతి కొరుకుతుంది. బియ్యం వేసి చూద్దామా? కొన్ని ఎక్కువరా, అగో ఇట్లా తింటుంది చూడు. నా చేతి కొరుకుతుంది. నా చేతి అయితే మధ్యలో తక్కువని ఓడుస్తుంది అది. దాని గోర్లు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఇంత చిన్నగా ఉంది, గోర్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది. సో ఫ్రెండ్స్ మేము కొన్నప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు చూడు దీని గోర్లు చూడు, ఇది చూడు ఎంత పెద్దగా అయిపోయినాయో. అసలు ఈ రెక్కలు గిట అనిపించలేవు, ఇప్పుడు ఎంత షార్ప్ గా అయిపోయిందా. గ్రీన్ మొత్తం డల్ గా అయిపోయింది, ఎందుకేమో. వాటర్ నీళ్ళు ఆపుదాం బాబు. సో ఫ్రెండ్స్ ఇక నీళ్ళు స్నానం చెయ్యాలి. సో ఫ్రెండ్స్ ఈ బాక్స్ ఏందనుకుంటారా, ఇక కోడి పిల్లల వాళ్ళైతే ఇల్లు ఇది చూసుకోండి. ఇల్లు అయితే ఎట్లుందో, ఇల్లు అయితే ఇగో ఈ చిన్న కటోరలు అయితే నీళ్ళు పెట్టేసి పోతే బాత్రూమ్. ఇలా అయితే బియ్యం వేసిస్తాం. ఆ పొద్దు స్థానం ఇళ్ళని మంచిగా ఆడుకుంటాయి. మళ్ళీ పొద్దున కొంచెం బయట వదిలి పెడతాం. అవి మూడు మంచిగా రోజు ఆడితే మా బబ్బీ గారు అయితే అందుకే వస్తాడు ఈ ఊరికి. అలా ఫ్రెండ్స్ ఈమె మొత్తం మంచిగా ఆడుకుంటారు ఆ ఊరికి వస్తే. మరి చెప్పిన మాట ఇది ఫ్రెండ్స్ మా బబ్బీ గారు అయితే అలా చూడు కోడి పిల్లల దగ్గరకు పోతుంది, అది కురుకుతుందిరా. ఇట్లా విలువాలే బబ్బీ, అవి అలవాటు చేపి ఇట్లా ఇట్లా అంతా వస్తాయి. అట్లా క్లాత్ కొట్టద్దే, ఇట్లా దోల్కరా వీటిని. పట్టుకో ఏమనే, ఒకసారి పట్టుకో వీటిని. ఏమనే బబ్బీ. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి తీసుకుపోయి అయితే అట్టలే దాని ఇంట్లో అయితే వేసిస్తాం. బాబీ పట్టుకురా, కట్టతో కొట్టగల కొట్టద్దురా. అయ్యో దొరుకుతాయి. అయ్యో బిల్డింగ్ ఎక్కుతున్నాయి. అమ్మా ఏం దొంగలు ఉన్నాయి, మంచి ఉరుకుతున్నాయి ఇవి. నర్రా బాబీ అని లేద్దాం. సో ఫ్రెండ్స్ ఇవి అప్పటి నుంచి తిరిగి అయితే అలసిపోయినాయి. ఇప్పుడైతే లేచి అయ్యా గ్రీన్ దిగిట వేద్దాం. మళ్ళీ పౌరం లెక్కపోతాయి. పాపం ఈ గ్రీన్ దానికి ఇప్పటిదాకా మంచిగా ఉంది, ఇప్పుడు ఏమైందో ఫ్రెండ్స్ మొత్తం డల్ గా అయిపోయింది. అయినా ఇవి ఇట్లానే ఉంటాయి, జర్ర పెద్ద అయినాక ఇవి కష్టమే. మన అట్టలేస్తే ఆడుకుంటుంది అదాగో గ్రీన్ ది చూడు. అగో ఇంతసేపు అది ఎట్లుంది బయట నిలబడ్డది అట్టలు. అంటే దానికి ఈ బండల మీద పడతలేదేమో మరి. ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్. కోడిపుంజా ఇది? అవును ఇది కోడిపుంజు పెట్టనా ఎట్లా తెలుస్తా అంటే ఇంకా కొంచెం పెద్దగా అయితే తెలుస్తాయి రా. కోడిపుంజా పెట్టనా అని అప్పుడు తెలుస్తాయి, అప్పుడు చూద్దాం.